ఆ కాకరకాయ బొంత కాకరకాయతోటి మంచి అంటే పొడి వేపుడు చేసుకుందాం. పొళ్ళు అంటే మనం ఎన్నో రకాలు ఉంటాయి. మనం కరివేపాకు పొడి, కాకరకాయ పొడి, ఇలా రకరకాల పొళ్ళు మనం తెలుగు వాళ్ళకి చాలా చాలా ఇష్టం. నేను కూడా అమెరికాలో ఉన్నప్పుడు కూరల కంటే పొళ్ళు రకరకాలు తయారు చేసి ట్రై చేసుకునేవాడిని. ఎందుకంటే పొళ్ళతోటి మనం ఊరికి వచ్చేస్తామంటారు. సో మరి ఈ బొంత కాకరకాయ లేకపోతే ఆ కాకరకాయ అంటారు కదా, వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. అయితే ఎక్కువ కూడా అక్కర్లేదు, మీరు కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం. ఈ కాకరకాయలో ఒకటి ఏంటంటే కాకరకాయ పేరైనా చేదు ఉండదు. మరి ఇది పెంచడం కూడా ఒకప్పుడు చాలా కష్టం, పొలాల్లో పెరగదు అనేవాళ్ళు. ఈ అడవి దొండకాయ అని, అడవి కాకరకాయ అని కూడా దీనికి రకరకాల పేర్లు పెడతారు. అయితే ఇప్పుడు మరి హైబ్రిడ్ వెరైటీ ఎట్లా వచ్చిందో ఏమో కానీ మార్కెట్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి మంచి టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటే సాంబార్ చేసుకున్నా అది తినేటప్పుడు కొన్ని మురుకులు ఉంటే చాలా చాలా బాగుంటుంది. అదే ఒక కూరగాయ తినేటప్పుడు అలా కరకరలాడుతుంటే ఎంత బాగుంటుంది. సో మరి ఈరోజు మనం జీడిపప్పు కూడా వేసి ఒక పొడి ఈ వేపుడు దీంతో మనం తయారు చేసుకుందాం. ముందుగా చూడండి, దీంట్లో ఉన్న గింజలు ఇది లైట్గా నూనెలో ఫ్రై అవుతే చాలా బాగుంటుంది. మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా అయితే వీటన్నిటిని కట్ చేసేసుకుందాం. ఈ కాకరకాయ చూడ్డానికి కూడా అంటే రంగు బట్టి దీని, అదే కనుక ఇది బ్రౌన్గా ఉన్నాయనుకోండి ఏదో ముళ్ళుల్లా అంటాం. అదే గ్రీన్గా ఆ మంచి రంగు ఉండేసరికి దీన్ని బొంత అంటాం. దానిపైన ఆ టేస్ట్ కూడా మనకి పచ్చిది తిన్నా లైట్గా ఆ కొంచెం చేదు ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. అదే కనుక కూర చేసుకోవడానికి నూనె వేసేసుకుందాం. నూనె వేసేసి కొంచెం ఈ వేపుడు అంటే ఈ పొడి వేపుడు చేసుకున్నప్పుడు మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఆ బొంత కాకరకాయలు ఎందుకంటే ఆ దుమ్ము ధూళి అన్నిట్లో ఉంటే ఏ కూరగాయలు తెచ్చినా కడిగినట్టే వీటిని ఫస్ట్ కడిగేసుకోండి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం.